అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 99 షష్ఠి సప్తమి వ్రతాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు షష్ఠి సప్తమి వ్రతాలు ద్రపద షష్ఠి నాడు కార్తికేయుని పూజించాలి. ఈ పూజలో చేసే స్నానాది పవిత్ర కృత్యాలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ప్రతి షష్ఠినాడు ఉపవాసం చేసి సప్తమి నాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ముందుగా ఓం ఖగోల్కాయ నమః అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. అష్టమి నాడు మిరియాలతో భోజనం చేసి పారణ చేయాలి. సప్తమి నాటి భోజనం సంగతి ఇక్కడ చెప్పబడలేదు గాని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు చప్పిడి చేస్తారు, అనగా ఉప్పుకారములు లేని భోజనం చేస్తారు. మిరియాన్ని మరిచ అంటారు. కాబట్టి ఈ సప్తమి వ్రతానికి మరిచ సప్తమి వ్రతం అనే పేరుంది. ఈ వ్రతం చేసిన వారికి దూరమైన ప్రియజనులు దగ్గరవుతారు. ఇక ఎడబాటన్నది ఉండదు. ఈ రోజు సంయమనాన్ని పాటిస్తూ స్నానాదికములను చేసి మార్తండః ప్రియేతాం అంటూ యథావిధి సూర్యుని పూజించి అదే వాక్యాన్ని పలుకుతూ బ్రాహ్మణులకు ఖర్జూరం, నారికేళం, గజనిమ్మ మున్నగు పండ్లను దానం చేయాలి. ప్రతి కూడా ఆ రాత్రికి వాటినే తిని శయనించాలి. ఈ వ్రతాన్ని ఫల సప్తమి వ్రతమని ఇందువల్లనే అంటారు. సప్తమి నాడు సూర్యదేవుని పూజించిన తరువాత బ్రాహ్మణునికి పాయసంతో భోజనం పెట్టి దక్షిణనిచ్చి ప్రతి స్వయంగా పాలను త్రాగి వ్రతాన్ని ముగిస్తే పుణ్యప్రదుడవుతాడు. కోరికని బట్టి ఆహారముండే వ్రతమిది. ధనపుత్ర లాభం కావలసిన వారు ఓదన, భక్ష్యాదులను తీసుకోరాదు. దీనిని అనౌదక సప్తమి వ్రతమంటారు. అలాగే విజయాన్ని కోరుకునేవారు వాయు భక్షణ మాత్రమే చేయాలి. దానిని విజయ సప్తమి వ్రతమంటారు. మధు, మైథునాదులను, ఉడద, యవ, తిలాదులను, తైలమర్దన, అంజనాదులను ఇతర సర్వభోగాలను పరిత్యజించి చేస్తేనే ఈ వ్రతం పూర్తి ఫలితాన్నిస్తుంది. అధ్యాయం 1:30 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 99 షష్ఠి సప్తమి వ్రతాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.